హాయ్ హలో, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న నాయకుని గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఒకసారి ఆయన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ఇంటర్వ్యూ చూస్తుంటారు కాబట్టి ఆయన గురించి మనం ఒకసారి చెప్పుకుంటాం. కడప జిల్లా రాజకీయాల్లోనే తన ఏదైనా ముద్ర వేసుకొని వరుసగా 5 సార్లు అపజయం అంటే తెలియకుండా విజయం సాధించి విజయాల పరంపర నడిపిన ఆయన చిన్నపాటి కారణం వల్ల 2009, 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే నాడు విజయాల పరంపరలో ఆనందం పొందిన ఆయన నేడు అపజయాలని ఎలా జీర్ణించుకుంటున్నారు, భవిష్యత్తులో రాజకీయంగా ఎలా ముందుకు పోతున్నారు అన్న వివరాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదండి, కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు. ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాము. ఆయన రాజకీయ జీవిత విశేషాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే వరదరాజు రెడ్డి గారు. ముందుగా మీకు మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం నుంచి, మా నుంచి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. 5 సార్లు అపజయం అంటే ఎలాంటిదో తెలియకుండా ఎమ్మెల్యే అయ్యారు మీరు. 2 సార్లు అంటే 2009, 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఓటమి దెబ్బ ఎలా ఉందంటారు? ఇప్పుడు రాజకీయాలలో గెలిపోవటములు సమానమే, కానీ నేను 5 సార్లు ప్రొద్దుటూరు ప్రజల యొక్క ఆశీస్సులతో 5 సార్లు ఎమ్మెల్యే అయినాను. 5 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాలంలో 1-2 సార్లు ఎమ్మెల్యే అయితేనే అసంతృప్తి విపరీతంగా ఉండే ఈ రోజుల్లో నేను 5 సార్లు కాగలిగినానంటే నా యొక్క నిజాయితీ, నిత్యము ప్రజల్లో అందుబాటులో ఉండడము, వారి యొక్క సమస్యల కోసము పరిష్కారం చేయడము, నిరంతరము ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి అక్కడ అందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నాను కాబట్టి కంటిన్యూగా మాకు ఈ ఎమ్మెల్యేనే కావాలని ప్రజలు ఆ రోజు 5 సార్లు నాకు వారి యొక్క ఆశీర్వాదాలు అందించి గెలిపించినారు. కానీ 5 టర్ములు 25 సంవత్సరాలనే తర్వాత కొంత అసమ్మతి కూడా అనేది వస్తుంది ఎవరికైనా కూడా. ఇంత పెద్ద నాయకులు కూడా, ఇందిరాగాంధీకి కూడా వచ్చింది అలాంటి పరిస్థితి. ఏదో ఎమర్జెన్సీ పెడితే ఆమె మీద అసంతృప్తితో ఇందిరాగాంధీని నేషనల్ లీడర్ని కూడా ఓడించగలిగారు. నా మీద కూడా అటువంటి అసంతృప్తే 2009లో వచ్చింది. అంతకుముందు నాతో గెలిచిన లింగారెడ్డి గారు 2-3 సార్లు ఓడిపోవడం కూడా జరిగింది. ఆ సింపతి ఆయనకు ఉపయోగపడింది. నా మీద చాలా ఏళ్ళు ఈయనకు ఓట్లేసాం కదా, ఆయనకు ఒకసారి వేస్తాంలం అనే ఉద్దేశంతో లింగారెడ్డి గారికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన జరగడము, నేను రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలా, ఒక పార్టీ అండదండలు ఉంటే తప్పక ప్రజలకు సర్వీస్ చేయడం, సేవ చేయడం కష్టమనే ఉద్దేశంతో కాంగ్రెస్ పుట్టి మునిగిపోయింది కాబట్టి టీడీపీ వారి నుంచి నాకు పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానం వచ్చింది. సరే, నేను మా ఫాలోయర్స్తో అందరితో కూడా ఆలోచించిన తర్వాత మనము పబ్లిక్ సర్వీస్ చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఏదో ఒక పార్టీ అండదండలు అవసరమనే ఉద్దేశంతో సరే చంద్రబాబు గారు రమ్మన్నారు. నేను కూడా పోయినాను, ఆయనతో కలిసినాను. మీ పార్టీలో చేరండి, మీరు మంచివారు, ఆనెస్ట్, అన్నిటికంటే మీరు నిజాయితీగా ఉంటారు. నిజాయితీ నా పెట్టని కోట. రాజకీయాలలో ప్రజలందరూ ఏం చూస్తుంటారంటే మన నాయకుడు ఏం చేస్తున్నాడు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినంత మాత్రంతోనే వాళ్ళు వదిలిపెట్టరు. నన్ను అనునిత్యము ప్రజలు వాచ్ చేస్తూ ఉంటారు. మన ఎమ్మెల్యే మనం ఇచ్చిన అధికారాన్ని తన సొంత పనులకు ఏమన్నా ఉపయోగించుకుంటున్నాడా, లేదా నిరంతరము ప్రజాసేవ చేస్తున్నాడా, లేదు కాంట్రాక్టు వ్యాపారస్తులకు దీనికి ఏమన్నా ఉపయోగించుకుంటున్నాడా అనేది ఆలోచిస్తుంటారు. అటువంటి ఆలోచనలకు నేను ప్రజల ఆలోచనకు అవకాశం లేకుండా ఎప్పుడు నిరంతరం ప్రజాసేవలోనే ఉండేవాడిని. నాకేం వ్యాపారాలు లేవు, కాంట్రాక్ట్ లేవు, ఏం లేవు. నేను రాధానగర్ అనే విలేజ్లో ఉంటాను. అక్కడి నుంచి రోజు 10:30కు టిఫిన్ చేసి ఇక్కడికి వస్తాను. 2 గంటలకు భోజనం వస్తుంది. భోజనం చేస్తే ఇక్కడనే భోజనం చేస్తాం. నా దగ్గర ఉండేళ్ళు ఒక 10-15 మందికి తెస్తారు. మా కానిస్టేబుల్, డ్రైవర్లు, పిఏలు, గిఏలు అందరూ భోజనం చేసిన తర్వాత ఇంకా 3-4 భోజనం కూడా ఉంటుంది. వాళ్ళందరం తిని రాత్రి 8 గంటల వరకు ఉంటాం. ఏదో కాఫీలు, టీ హోటల్లో తెప్పించుకొని తాగిపోతాం. ఇది నిరంతరము నా ప్రజా జీవితంలో నా దినచర్య. ఆఫీస్లోనే ఉంటారా, ప్రజల మధ్యకి వెళ్తుంటారా? అంటే అవసరాలను బట్టి పల్లెలకు పోవడం కానీ, వార్డులలో ఏదన్నా ఉంటే కానీ పోతుంటాము. ఇది ప్రొద్దుటూరుకి ఇంతకుముందు రాజుపాలెం మండలము, చాపాడు మండలం ఉండేటి. ఇది ప్రొద్దుటూరు పెద్ద బిజినెస్ సెంటర్ కాబట్టి ఆఫీసులన్నీ చాలా వరకు ఇక్కడనే, ఒక మండల స్థాయి ఆఫీసులు తప్ప మిగతా అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి అందరు ఇక్కడికి వచ్చేవారు. రాజుపాలెం నుంచి ప్రతినిత్యము గ్రామాలలో నుంచి రెగ్యులర్గా టచ్ చేస్తారు. పొద్దుటూరుకి వస్తే నేను ఇక్కడే ఉంటానని తెలుసు కాబట్టి
నాకు సండే కూడా విరామంలే, ఫెస్టివల్స్ విరామంలే. ఏదో హైదరాబాద్ పోయినప్పుడు ఏదో అసెంబ్లీ సమావేశాలు మీటింగ్లు ఉండి ఏదో హైదరాబాద్ పనిలో పోయినప్పుడు తప్పక ఇంటికా ఉంటే పొద్దున్న నేను 6:30 7 నుంచి ఇంటికాడ దగ్గర కూడా అవైలబిలిటీలు ఉంటాయి. అత్యవసరము పొద్దున్నే వాళ్ళు ఇంటికాడికి వస్తే వాళ్ళతో కూడా మాట్లాడతా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరము పబ్లిక్తో నేను ఉంటాను. కాబట్టి అది రాజుపాలెం చాపాడు మండలంలో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి కలుస్తూ ఉంటారు. హెడ్ క్వార్టర్ కాబట్టి బిజినెస్ పరంగా ఇక్కడికి అందరూ కూడా వస్తారు చాలామంది. అట్లా నేను అవసరం వస్తే పల్లెలకు పోతుంటాను. పెళ్ళిళ్ళు, ఎవరో చనిపోయినారు, ఏదో జబ్బు పడ్డారు, వీటన్నిటికి కూడా రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాను. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానా లేదా అని చూసి నన్ను 5 సార్లు కూడా ఆదరించినారు ప్రజలు. మరి నేను చెప్పినట్టుగా 5 సార్లు నన్ను కంటిన్యూగా గెలవడం, ఆయన 3 సార్లు ఓడిపోయిన దాని మీద ఇచ్చారు. నేను మళ్ళీ టీడీపీ పార్టీలో చేరినాను. టీడీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ టీడీపీ పరిస్థితి కొంచెం అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో నేను వచ్చిన తర్వాత ఊపు వచ్చిన తర్వాత ఒక 2 మండలాలలో ప్రొద్దుటూరు రూరల్ మండలము, రాజుపాలెం మండలము 2 మండలాలలో ఒక మండలాన్ని టీడీపీ గెలిచినాము. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకున్నాను. కానీ నా ఎన్నికల్లో నేను ఓటమి పాలైనా. దానికి కారణాలు ఏంటి? కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ పొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ రెడ్డి కమ్యూనిటెడ్ ఎక్కువగా ఉండే ఏరియా. కర్నూలు కానీ, కడప కానీ, నెల్లూరు కానీ ఈ ప్రాంతాల్లో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశంతో రెడ్లందరూ నాకు సంబంధించిన వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కదా జిల్లాలో, రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, ఈయన రాజశేఖర రెడ్డి అంతటి వాడు కాగలడేమో అనే ఆలోచనతో రెడ్లందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఆయనకే ఓటేశారు. రెండోది క్రిస్టియన్ కమ్యూనిటీలో క్రిస్టియన్ మనవాడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మనవాడు, వాళ్ళు బైబిల్ పెట్టుకుంటారు కాబట్టి 85-90% క్రిస్టియన్లు ఓట్లు వేసినారు. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక 60-65-70% ముస్లిమ్స్ కూడా టీడీపీ అగైనెస్ట్గా వేశారు. ఈ కారణాల వల్ల నేను ఇక్కడ ఓడిపోవడం జరిగిందే తప్పక వేరే కారణాలంటూ ఇక్కడ ఏం లేవు. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.